రాష్ట్రంలో 15-16 ఐటీఐ కాలేజీలు ఇస్తే అందుట్లో తిరుమలాయపాలానికి ఒక ఐటీఐ కాలేజీని మీ ఇంటి పెద్ద కొడుకుగా ఇక్కడ సుమారు 45 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేపించాం. అతి కొద్ది రోజుల్లో దాన్ని కూడా శంకుస్థాపన చేసుకోవటమే కాకుండా క్లాసులు కూడా ప్రారంభించడం జరుగుద్ది. అదే రకంగా హాస్పిటల్ కూడా ఇక్కడ 30 బెడ్ల నుంచి 50 బెడ్లకి అప్గ్రేడ్ చేసేదానికి 26 కోట్లు అంటే 2,600 లక్షల రూపాయలతో 26 కోట్లతో 30 పడకల నుంచి 50 పడకలకి అప్గ్రేడ్ చేసే హాస్పిటల్ కూడా శాంక్షన్ చేసుకున్నాం. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మళ్లీ చెప్తున్నాను, ఏ పేదవాళ్ళు అభద్రతకు లోను కావద్దు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే మన పేదోళ్ల ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరైతే మొదట ఇడత ఇచ్చిన తర్వాత అర్హులైన పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళందరికీ మన ఇందిరమ్మ ప్రభుత్వంలో రాబోయే 3 విడతల్లో అర్హులైన ప్రతి పేదవాడికి చివరికి పింక్ కలర్ షర్టు తొడుగుకున్న వాళ్ళకి వాళ్ళు అర్హులై ఉంటే వాళ్ళకు కూడా తప్పకుండా కొమ్ము నవ్య ఏగూరి సౌజన్య